ప్రజా సంఘ నాయకులు ప్రతి ఒక్కరికి దళిత ప్రజా సంఘాల తరఫున జేఎస్ తరఫున జై భీములు తెలియజేస్తూ మరి ఇంతటితో ఈరోజు ఈ కార్యక్రమాన్ని వినిపిస్తున్నామని జరగాలని ఆమె న్యాయమైన డిమాండ్లు తీర్చాలని చెప్పేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా 6వ రోజు దీక్ష కూర్చోవడం జరిగింది ప్రజా సంఘాల ఆధ్వర్యంలో. మరి కూర్చున్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రజా సంఘాల తరఫున జై భీములు తెలియజేస్తూ దీక్షకు ఈరోజు గోవిందమ్మకి న్యాయం జరగలేదు. కానీ ఏ రిలే దీక్ష కాదు, మేమందరూ కూడా మానవారంగా చేసి దిగ్బంధం కూడా చేస్తాం. లేని వెడల మేము అమరనిర్దించు కూర్చోడానికి కూడా సిద్ధంగా ఉన్నాము. నేను మరీ చెప్తున్నాను, పోలీసు వాళ్ళు ఈరోజు నీరు గార్చారంటే ఆ కేసులో నీరు గార్చమంటే ఆడి మనిషిని బట్టలుప్పేదే కాదని ఆమెకు 354 రైట్ బ్లౌజ్ ఎక్కితే కూడా 354 యాక్ట్ వస్తుంది. ఖబర్దారని చెప్తున్నాను. ఈరోజు ఆ 354 ఎందుకు యాడ్ చేయలేదంటున్నాను. మిమ్మల్ని ప్రశ్నించే అధికారం మాకుంది. ఆమె సొంతం చెప్పుకునేదానికి అధికారం ఉంది. సాక్ష్యమే అవసరం లేదు. 354 ఆమె చెప్పాలా. అలాంటిది కూడా పోలీసు వాళ్ళే నీరు గార్చారు. పోలీసు సంఘాలన్నీ ముక్తకంఠంగా ఖబర్దారని చెప్పి ఎస్పీ గారు, కలెక్టర్ గారు ఊరును సందర్శించే వరకు, రివ్యూ మీటింగ్ పెట్టేంత వరకు ఈ శిబిరం మేము ఖచ్చితంగా వ్యక్తేము మేము ఉంటామని చెప్తున్నాం. నా పేరు మాలమానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాల నరసన్న. 6వ రోజు రిలే నిరాహార దీక్ష గోవిందమ్మ కూర్చోవడం జరిగింది. ఆమె రోజు రోజుకి ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తున్నా కూడా అధికారంలో చలనం లేదు అంటే ఇది చాలా బాధాకరమైనటువంటి విషయము. అయ్యా, పోలీసు వారికి మరి ఉన్నతాధికారులకి ఒకటే చెప్తా ఉన్నాం, మీరు ఎంత నెగ్లిజెన్స్ చేస్తే, ఎంత నిర్లక్ష్యం చేస్తే పరిస్థితి అంత చేదాటుతుందని కూడా మీకు హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నాం. మళ్ళీ అదే 300 మందిని వెళితే కేవలం 9 మందినే మీరు అరెస్ట్ చేసి రిమాండ్ చేశారు కదా. మళ్ళీ అదే 300 మంది మేము గ్రామానికి వెళతాము. అక్కడ జరిగేటువంటి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఏదైతే ఉందో దానికి మమ్మల్ని కూడా కేవలం 9 మందిని అరెస్ట్ చేయగలిగితే దమ్ము మీకు ఉంటే ఖచ్చితంగా మేము కూడా 300 మందితోనే గ్రామాన్ని చుట్టుముడతాము. మేము చేయవలసినటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో అది తప్పకుండా చేసి తీరుతాము. మా యొక్క సహనాన్ని కలెక్టర్ గారు కానీ ఎస్పీ గారు కానీ పరీక్షించొద్దు దయచేసి అని కూడా మళ్ళా మీకు హెచ్చరిస్తా ఉన్నాము. ఎందుకంటే ఆమె ఆరోగ్య పరిస్థితి రోజు రోజుకి క్షీణిస్తా ఉంది. అంటే ఇది మీకు ఏదో హెచ్చరికలు కూర్చోవాలని ఆమె కూర్చోలేదు. ఆమె యొక్క న్యాయమైన డిమాండ్స్ ని మీరు తీర్చలేనటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం అయితే లేదు. ఖచ్చితంగా ఆమె న్యాయమైన డిమాండ్స్ మీరు తీర్చగలరు. మీరు రావడానికి రాకపోవడానికి అసలు కారణం ఏంటి? ఒకటి రాజకీయ ప్రలోభాలా, లేదా డబ్బు వ్యామోహమా, లేదా ఎవరైనా మిమ్మల్ని కొన్నారా? అట్లనే చెప్పండి, మేము అన్నిటికీ సిద్ధపడే ఉన్నాము. అయ్యా, దయచేసి మళ్ళీ చెప్తా ఉన్నాము, రేపు జరగబోయే పరిణామాలకి, ఉద్యమ యొక్క తీవ్రతకి మీ డిపార్ట్మెంట్ తట్టుకుంటుందో, మీ అధికారులు తట్టుకుంటారో ఆలోచించుకోవాల్సినటువంటి విషయము మీకే వదిలేస్తా ఉన్నాం. మీ ఆత్మసాక్షికి వదిలేస్తా ఉన్నాం. తప్పకుండా రేపు జరిగిపోయేటువంటి పరిణామాలకి సిద్ధంగా ఉండండి. మేము కూడా గోవిందమ్మకి న్యాయం జరిగేంత వరకు మేము అమరులు కావడానికి కూడా సిద్ధంగా ఉన్నామని ఇప్పుడు చెప్తా ఉన్నాం. రేపు భవిష్యత్తులో కూడా చెప్తామని కూడా మేము తెలియజేస్తా ఉన్నాము. రేపటి కార్యాచరణ మా జేఏసీ నాయకులు ఏదైతే చెప్తారో దానికి కట్టుబడి రేపు నిర్ణయాన్ని మేము స్వాగతిస్తాము. నా పేరు శ్రీరంగయ్య, నేను సమతా సైనిక దళ అధికార రాష్ట్ర ప్రతినిధిని. జై భీమ్.